రాష్ట్ర కార్యదర్శి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని ప్రజల కోసం ఇవాళ ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి దాంతో నిరసన కార్యక్రమాలకు ఇవాళ దిగాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. సహజంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నామని చెప్పి గత ప్రభుత్వం తెలియజేస్తుంది. విలీనం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పడానికి సరైన ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత కూడా నాన్ స్టాప్ బస్సుల శాతాన్ని తగ్గించేసింది. అలాగే బస్సులు ఏవైతే మూలనపడి ఉన్నాయో వాటిని తిరిగి రిపేర్లు చేయించాల్సినటువంటి దానికి బడ్జెట్లు కేటాయించాల్సినటువంటి కూడా చేయకుండా సంస్థలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని చెప్తా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థల స్థలాలన్నింటినీ కూడా వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా బయట కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రభుత్వము ప్రజలకు ఉద్యోగులకు కార్మికులకు ప్రభుత్వ రంగ సంస్థలకు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడానికి ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రి మీకు చేత కాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ నడపడానికి చేత కాకపోతే కనుక చుట్టూ ఉన్నటువంటి నార్త్ వద్దు సౌత్లో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకొని రండి, చదువుకొని రండి. ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడడంలో మీరు కీలక పాత్ర పోషించకపోతే కార్మికులు కన్నెర చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కుతూనే చెప్పినటువంటి తొలి మాట 85% ఉద్యోగ కార్మికులు నాకు పట్టం కట్టారు, మీకు రుణం తీర్చుకుంటాను అని చెప్పారు. ఇవాళ ఉన్న సంస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే 85% మేధావి వర్గం ఈ ప్రభుత్వ విధానాలను రూపాల బట్టి రేపు గద్దె దింపడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఆర్టీసీని కాపాడుకోవడానికి వామపక్ష కార్మిక సంఘాలుగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.